సార్ ఉన్నారా లేరా? హలో మేడం, ఓ మేడం. ఎవరైనా పోపిలిగా ఏం కావాలి? ఎవరు నువ్వు? నేనా? జనాభా లెక్కల కోసం వచ్చిన. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? వాళ్ళ పేర్లు చెప్పు. జనాభా లెక్కల కోసం వచ్చినవా? మా ఇంట్లో లెక్కలు మేము వేసుకుంటాం కానీ నువ్వు ఓ అమ్మా, మీరు లెక్కేసుకుంటారు కాదు, నాకు చెప్పు. ఆధార్ కార్డ్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి మీద మీరు బతుకుతున్నట్టు మన తెలంగాణ గవర్నమెంట్ తెలియదా? మేము బతుకుతున్నట్టు మా ఊర్లో వాళ్ళకి తెలిస్తే చాలు. నువ్వు బో. ఓ అమ్మ, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, ఎవరెవరు ఉంటలేరు నాకు చెప్పకపోతే నీకే లాస్. ఏంది నాకు లాసం? కోతదంతా కోతదంతా. నన్ను కాలుతుంది అంతవా? ఇప్పుడు నీకు పప్పు, ఉప్పు, బియ్యం అన్ని రద్దు చేస్తా. నీకు అసలు నీకు రేషన్ కార్డే క్యాన్సిల్ చేస్తా. ఏంది అన్ని బంద? గజని నీ గుండు గజని. రేషన్ కార్డు బంద్ అయితే ఉప్పు పప్పు అన్ని పోతాయి. సార్ 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 నీకు దండ పెడతా, నీ కాలు పట్టుకో. నువ్వు గవర్నమెంట్ మంచి ఏది పడతాడు మాట్లాడు. నువ్వు నా మీద కాలు ఎత్తినావు కదా, అంటే గవర్నమెంట్ మీద నువ్వు కాలు ఎత్తినట్టే. అస్సలు రాయా. సార్ 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 దండ పెడతా. ఏంది? ఆడికి పోతావు ఇప్పుడు పో. కూర్చోండి రాయ్. అమ్మా, నువ్వు నా దారి ఎందుకు మాట్లాడతావు? నువ్వు రాసేదాన్ని పోనీ. నేను జరగను పో. ఎట్ట పోతావు చూస్తా పో. నా దారి కట్టు ఉంటావేందమ్మా నువ్వు? నాకు రాయాల్సిందే కూర్చో. దారికి ఇట్లున్న మొత్తం అట్టగారి లెక్క సార్ పోతలే. నువ్వు రాసేదాన్ని పోనీ. కూర్చోండి రాయ్. అమ్మా సార్ తప్పైపోయింది సార్. మీరు రాయకపోతే నా రేషన్ కార్డు పోతుంది సార్. సార్ కావాలంటే నాది పెడతా, లోపలికి పండి. నీది పెడతావా? నేను అలాంటి కాదు. నువ్వు అలాంటోడివి కాదా? నేను అలాంటి దాన్ని కాదు. చాయ్ పెడతా పదండి సార్. ఓహో చాయా? చాయే. నాకు అలవాట్లేదు, నేను తాగా చాయ్. అయ్యో చాయ్ తాగరా? అయితే నా పాలు తాగుతురు పదండి. నీ పాలు తాగా? అమ్మ, అంత నువ్వు ఎట్లా మాట్లాడతాను. నాకు నీ పాలు వద్దు, నీ చాయ్ వద్దు. అసలు నేను జనాభా లెక్కలే రాసుకో. నేను పోతానలే. అయ్యా 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 నా జనాభా లెక్క రాసిపోయా. అయ్యా పోయిండు కదా. ఎట్లా ఏదో ఒకటి చేసి ఇంత జనాభా లెక్క రాపించాల. దొడ్డికి పోతాననే. దొడ్డికి పోతానవా? నీకు కొంచెం అన్న మానం అనిపిస్తలేదా? బయటికి పోతాను. మన ఇంటికాడ లేవా బాత్రూమ్లు? అల్లకి పోతే అత్తలేదా దొడ్డికి? బయట కూర్చుంటేనే అత్తందా? నీకు తెలియదు ఏమున్నదే. నాకు బాత్రూమ్ లో కూర్చుంటే దొడ్డికి రాదు, బయట చెట్లలో కూర్చుంటే ప్రశాంతంగా వస్తుంది. ప్రశాంతంగా అత్తదో లేకపోతే దీని ఇంకో పెట్టుకొని ఎవరితోటన్నా మాట్లాడడానికి పోతానవో? అట్లాంటిది ఏం లేదే. నువ్వు నా మీద అట్లాంటి డౌట్లు పెట్టుకోవద్దు. నేను అట్లాంటి కాదు తెలుసా. ఎట్లా అంటానువో. అయినా ఎవరన్నా చూసి ఇచ్చేది మనం పోతుందిరా. వీడు రోజు లోట పట్టుకొని బయటికి పోతాడంటే. లోట పట్టుకొని ఏదైనా నేనేమైనా ఆడదాని అనుకున్నారా? ఇద్దరు పోవడానికి ఆడలు పోతే ఇద్దరు పోతుంది, కానీ మొగలు పోతే ఏమి ఇద్దరు పోతుంది. సర్లే మరి అటేం పోలే, ఇంటే కూర్చుంటా. మరి పోయినా పోతావు ఇన్నే. నాకు తెలియదా నీ గురించి? మరి తెలిసినప్పుడు ఎందుకంటావు? మరి దొడ్డి పోతున్నావు, ఫోన్ లో మాట్లాడుతున్నావు అంట. నీకు దొడ్డికి వచ్చినోడికి ఇంతసేపు ఉంటావా? ఉరకాలి కదా లోట అందుకొని. మాట్లాడతానవరా నాకు ఎరికే. నువ్వు అయితే పోయిరా, నీ సంగతి చెప్తా. దీనికంటే బాత్రూమ్ లో కూర్చుంటే అత్తలేదట. నువ్వు రాబో బిడ్డ ఎప్పుడు అత్తవో. ఏందంతా? ఎవరు బాబు నువ్వు? నేనా? జనాభా లెక్కల కోసం వచ్చిన. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు రేపు? చెప్పాలనా? ఏం చెప్పాలే? ఐ లవ్ యూ చెప్పాలనా? ఇంట్లో మా ఆయన లేడు. మీ ఆయన లేకుంటేది? నువ్వే దున్నావుగా మీ ఇంట్లో, నువ్వు చెప్పరాదు. అబ్బా కుర్రాడు కత్తిలా ఉన్నాడు. హలో మేడం, హలో మేడం, జల్ది చెప్పు.
రాసుకొని పోవాలి నేను. మా ఇంట్లో మా ఆయన లేడు. అయ్యో లేకుంటే మేడం నువ్వు ఉన్నావు కదా. మా ఇంట్లో మా ఆయన లేడు. అయ్యో ఎన్నిసార్లు చెప్తావు అమ్మా మీ ఆయన లేడు అని. నువ్వైతే ఉన్నావా ఇంట్లో? నువ్వు చెప్పరాదు. ఇంట్లో మా ఆయన లేడు. అగోరు ఏమైంది ఏమంత ఎట్లా తేడాగా మాట్లాడుతుంది. ఓ అమ్మా నువ్వు చెప్తావా లేకపోతే నేను వెళ్ళిపోవాలా? పోతావా? పో. అడుక్కు తినేటోడు అడుక్కు తిన్నట్టు ఉండాలి. నేను అడుక్కోవడం కాదమ్మా, నేను జనాభా లెక్కల కోసం వచ్చినాను నేను. ఓ అన్న, మా ఇంట్లో ఎంత జనాభా ఉంటారో మాకు తెలుసు. నువ్వేం లెక్కలేసి చెప్పాల్సిన అవసరం లేదు. కర్మ అమ్మా, నేను ఏం చేయలేను. నీకైతే రేషన్ కార్డు బంద్ చేస్తాను నేను మొత్తానికి. నీకు ఉప్పు పప్పు ఏం రావు ఇక్కడ నుంచి. నేను పోతానా? అవునా? ఓ అన్న చెప్తారా? ఓ రామా, జనాభా లెక్కలు చెప్పకపోతే రేషన్ కార్డు ఆధార్ కార్డు బందా? చెప్తానంటే కూడా గట్ల పోతానేంది? నేనేమో అడక తినటోడు అనుకున్నా. ఛీ, ఇప్పుడు ఎట్లా కావాలి? ఈ ముచ్చట నా మొగని తెలితే ఎంత తిడతాడో ఏమో. సార్ సార్ ఉన్నారా లేరు ఇంట్లో ఎవరైనా? మేడం, ఓ మేడం ఉన్నారా? ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లో లేరా? మరి లోపల ఉన్నది ఎవరమ్మా మాట్లాడేది? దయ్యమా? నీ మొగుణ్ణి. నా మొగుడు? ఓ మేడం, నేను సర్కార్కి వెళ్ళొచ్చిన జనాభా లెక్కల కోసం. మీ ఇంట్లో ఎంత ముందునో రేపు. ఏంది మళ్ళీ చెప్పు. నేను జనాభా లెక్కల కోసం నేను సర్కార్కి వెళ్ళొచ్చిన మేడం. మీ ఇంట్లో ఎంత మంది ఉన్నారు? అటు మళ్ళీ చెప్తాడు. ఓ అయ్యా, అటు మళ్ళీ చెప్తానవేంది? ఇటు మళ్ళీ నువ్వే మళ్ళీ చెప్పాను మేడం, అందుకోసం ఇటు మళ్ళీనా? నీకు బల్బు బాగానే ఉన్నది కానీ నేను అటు మళ్ళీ చెప్పు మనలేదు. నాకు ఇంకొకసారి చెప్పు అన్నా. అవును, ఏమిటికి వచ్చినావు? జనాభా లెక్కల కోసం మేడం. జనాభా లెక్కలకి వచ్చినవా? ఏం కావాలరా నీకు? నాకు ఫస్ట్ ఎక్స్పెక్ట్ కావాలి. రెస్పెక్ట్ కావాలంటే ఈడ దొరకది. ఏనన్నా కావాలంటే ఎత్తుకపోబే. బేనా మేడం, ఏం మాట్లాడతాను? బే సాలే స్టూపిడ్ ఇడియట్ ఉన్నాయి లేని అన్ని కలిపి తిడతారా నిన్ను? ఓ మేడం, ఎవరైనా తిడతాను? అట్లెందుకు చెప్తా మరి? చేతుల 100 రూపాయలు పెట్టు, మంచిగా చెప్తా. అయ్యో మేడం, మీ ఇంట్లో ఎన్ని ఫ్యాన్లు ఉన్నాయి, ఎన్ని కూలర్లు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, ఎన్ని ఫ్రిడ్జ్లు ఉన్నాయి, ఎన్ని బండ్లు ఉన్నాయి? అసలు మీరు ఎంతమంది ఉన్నారు ఇంట్లో చెప్పు. ఈడేంది ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని అడుగుతాడు. ఈయన మాటలు ఏంటంటే ఈడు దొంగ లెక్కనున్నాడు. ఉండు, నేను సంగతి చెప్తా. ఉండు, నేను ఇంట్లో పోయేస్తా. సరే మేడం. అమ్మా, ఈ అన్న ఆధారా పట్టుకత్తది పో. కత్తలేదా? ఏం కావాలి? చెప్పు మేడం. చెప్తారా? చెప్తా. చెప్పు మేడం, చెప్పు మేడం. ఎందుకు చెప్పా? చూసి నా ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి, మీ ఇంట్లో టీవీలు ఉన్నాయి, కూలర్లు ఉన్నాయి, బండ్లు ఎన్ని ఉన్నాయి? అబ్బో 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 దొంగ. చూసినప్పుడే నీకు దొంగ అనిపించింది నాకు. నువ్వు దొంగలే. ఆడి పిల్లిని అనుకున్నావా? ఆడ పులిరా. మొగలు లేకపోయినా నేను మంచిగా మాట్లాడతా. ఏమనుకుంటాను? వచ్చినావు బాడుకో. జీరుతురా ఇంకా నీళ్ళు మేడం. మేడం నీళ్ళు. మేడం నన్ను ఎవరు అనుకుంటున్నారు మేడం? నేను సర్కార్కి వెళ్ళి వస్తున్నా మేడం. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. ఇదిగో చూడు. నిజమే కదా? మరి ఎవరు అనుకోరు మేడం నన్ను? అయ్యో, ఈ ముక్క ముందే చెప్పాలి కదా. నేనేమో దొంగ అనుకొని కళ్ళలో కారం కొట్టినా. ఇప్పుడు చెప్తాను నీకు. ఉప్పు పప్పుకి పేరు రా. నీకు రేషన్ కార్డు పని
బంద్ చేస్తావా? అయ్యో సార్ గంట మాట్లాడుకురు సార్ 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 రాజ్పూర్ సార్ సార్ రాజ్పూర్ సార్ రాజ్పూర్ సార్ ప్లీజ్ అబద్ధం సార్ లే అమ్మా. రాజ్ సార్ అమ్మా నువ్వు లే. సార్ రాజ్ సార్ అబ్బో సార్ రాజ్పూర్ సార్ ప్లీజ్ సార్ అయ్యో సార్ నా మొగుడు కొడతాడు సార్ రాజ్పూర్ సార్ అబ్బో సార్ రాజ్పూర్ సార్ అయ్యో సార్ రాజ్పూర్ సార్ లే లే మేడం లే. అబ్బో సార్ రాజ్ సార్ సార్ ఇప్పుడు మీరు రాత్రా లేకపోతే ఊళ్ళో బదనాం చేయమంటారా రాత్రా రాయరా ఈ కారం పోసింది మళ్ళీ నా బదనాం చేస్తా సార్. రాత్ర సార్ లే. రాత్రా రాత్ర, సార్ రాత్ర. అయితే సార్ సార్ అరే ఆగో చంపుతా పెట్టా. చెప్పు సార్ చెప్పు. చెప్తా ఇగో నా కళ్ళ కారం కొట్టినట్టు ఊళ్ళో చెప్పకు. ఇంత అన్నం పెడతా ప్లీజ్ అక్క. ఏంది నీకు నేను అక్కనారా వదినా వదిననా ఏందిరా నీకు నేను వదిననైతేనారా ఆంటీ ఏంద్రా నేను నీకు ఆంటీ లెక్క కనబడతానా అక్క కాదు, వదిన కాదు, ఆంటీ కాదు. మరి నేను ఎవరు చూడాలి? నైట్లో అమ్మ. నైటీలో అమ్మ అంటానవేంద్రా నన్ను నైట్ వేసుకున్నావు కాబట్టి నైట్ అమ్మ అంటానా? అయితే అంటావా మరానా? నన్ను బేబీ అంటారు నిన్ను బేబీ అని విలువగా మీ మొగుడు విన్నాను అనుకో, నన్ను తుక్కు కొడతాడు. నీకెందుకు పిల్లగా నేనున్నా కదా నన్ను బేబీ అనే విలువ ఇగో నేను చెప్పినట్టు రాయి ఓకే రాత్రి చెప్పిగా. ఒక హీరో బైకు ఒక హీరో బైకు, ఒక్కటే కొంప ఒక్కటే కొంప. అయ్యో ఇల్లని రాయరా పిల్లగా కొంప రాత్రి ముగుతుందా? ఒక్కతే అత్త ఒక్కటే అత్త. ఒక్కటే మామ ఇక్కడ ఉన్నాడు అవికిండ మామ. ఉన్నాడు ఒక్కటే పుంజు ఒక్కడే మొగడు ఒక్కడే మొగుడు. ఊళ్ళందరికీ 10 మంది ఉంటారా అమ్మ? కొంప ఒక్కడే మొగుడు ఉంటాడు. నాకైతే ఒక్కడే ఉన్నాడు పట్టు చాలు చక్కగా. సరే కానీ మీ మామ పేరు ఏం పేరు? సామి స్వామి. స్వామి. మీ అత్త పేరు? మల్లక్క అబ్బో పేరు కమ్మతున్నాయా. అక్క. నీ పేరు? నా పేరు బేబీ ఓ బేబీ నైస్. బేబీ బేబీ. నీ మొగుని పేరేంది? ఇదేంద్రా వాళ్ళు మొగుడు పేరు పెడితే నా ముద్దు పెడతాను. నీ మొగుని పేరేంది? ఓ అమ్మా మీ మొగుని పేరు ఏం పేరు? నిజంగా అనా? నిజంగానే నిజంగానా? నిజంగా పక్కా? పక్క 100%? 100%. అయితే దా. నువ్వే కదా ముద్దు పన్నావు బేబీ. ముద్ద దొంగ పాడుకో నాకే ముద్దు పెట్టడానికి అత్తవారా నీ తాడు దెంప నీ తల పండు తలకో దొంగ పాడుకో నీ మొండి మొల్లారని దెంప నీకే ఎత్తగానే పట్టరా నీకు చూసిన ముఖమేనారా నీ దినాలు గాను నువ్వు సావా నువ్వే అన్నావు కదా ఉమ్మా అని. ఉమ్మ అంటే ముద్దు పెడతావరా నన్ను మేడం నేను మంచిగా అడుగుతారా మీ మొగుని పేరు ఏం పేరు? వాటో మళ్ళా ముద్దు పెట్టడానికి అత్తనవేంద్రా నువ్వు తినే అడుగుతలేదా నువ్వే ముద్దు పెట్టన్నావు. నేనెప్పుడన్నా నీకేం కావాలమ్మా? నాది రాయవా రాస్తా కానీ నాకు డౌట్ క్లియర్ అవుతావా? చెప్పు ఈ బేబీ మొగుని పేరు ఏంది? నేను చెప్పను ఎందుకంటే దానికి నాకు పడదు మా ఇద్దరి మధ్యన పచ్చగడ్డ అయితే బగ్గుమంటది నువ్వు చెప్పబోతే నీ రాయా. చెప్తా చెప్తా ఈ నైటీ బేబీ మొగుడు పేరేంది? ఆమె అట్లా అన్నది నువ్వు అట్లనే అంటాను. ఆమె నన్ను కొట్టింది నువ్వు కొట్టేటట్లేవు. అయితే దా ఏం చెప్తాను నువ్వే ముద్దిమన్నావు. ఎప్పుడన్నా రేదవా ఏమేంటి బాబు? నేను విషయం అడుగుతా. ఈ నైటీ బేబీ ఉందా వాళ్ళ మొగుని పేరేంది? ఆమె ఎట్లా అంటాను నీ మొగుడు అట్లా అంటా. ముద్దు పెడతారు కొడతారు. ఈయనవలే స్తంభంలో నిలబడ్డాడు ఇంటి ముంగట. ఏమో మన ఇంటికి వచ్చిండు ఎందుకు వచ్చినవరా అంటే
ఈ దొంగ ముండ కొడుకు ముద్దు పెడతాడు ఎవరికి నాకు. ఆ? నా పిల్లలకే ముద్దు పెడతావా నువ్వు? ఎంత ధైర్యం రా నీకు, ఎన్ని గుండెలు నీకు? నీ పెళ్ళానికే కాదు నాకు కూడా ముద్దు పెట్టవేడు మూతి మీద ఒకటేసిన ఇక అబ్బర బిడ్డో, అబ్బర బిడ్డో. నాకు కూడా పెట్టకండి దరిద్రుడు. అరే కామాందుడా, నువ్వేంద్రా మా ఊళ్ళో ఉన్న ఆడవాళ్ళందరూ తగులుకున్నావు? అన్న నేను వీళ్ళ మొగుడు పెట్టి అడిగితే వీళ్ళందరూ ముద్దులు పెట్టి కత్తారన్న. ఆ? ముద్దులు ఎందుకు పెడతారే మరి మీరు వాళ్ళకి? ఏమెందు పెట్టమని అడుగు, నువ్వు చెప్పరా. అన్న నువ్వు అరే, అడుగుతా. నీ పెళ్ళాం నా పెళ్ళాం నా పెళ్ళాన్ని ముద్దు పెట్టడానికి వస్తాను. నువ్వు అడుగుతా అన్న. ఆ, నువ్వు చెప్పు. చెప్పి దండం పెడతా. చెప్పు. ఈ బేబీ వాళ్ళ ఆ. మొగుడు పేరు ఏం పేరు అన్న? ఆమె మొగుడు నేనే. ఆ? ఆ, నీ పేరు ఏం పేరు? నా పేరా? మ్వా. అన్న. ఆ. మ్వా, మ్వా. అగో ఈ ఆడల కంటే ముద్దు పెడతా గానీ ఈ మొగను ముద్దు పెట్టడేంది? ఎవరికైతే నాకే దా ముద్దు పెడతా. ఏయ్, అరే, ఏం చేస్తున్నావురా? అగో నువ్వే కదా అమ్మ అన్నావు అందుకే ముద్దు పెడతానా? ఒరే నీ దుంపదేగా, అరే అది నా పేర్రా. ఆ? ఆ, పేరా? నా పేరే మ్వా. నీ పేరే అన్నా. ఆ, ఆ, ఇంతసేపటి నుంచి వీళ్ళు ఉమ్మ అంటే నాకు ముద్దు పెడతారు కావచ్చు అనుకున్నా నేను. ఆ. ఓరి కొడుకా. ఏమైంది దీనికి? అయిపోయిందా? నువ్వు పేరు అవును నీ పేరు ఉమ్మా అనేది పెట్టిరు మీ అబ్బాయ్య, ఇంకో పేరు దొరకలేదా? అంటే చిన్నప్పుడు నేను ముద్దుకున్నానే మ్వా, మ్వా అని ముద్దు. ఉమ్మా ఉమ్మా అని పెట్టిరు, ఇంకెవడా అని అత్తాడు అని కూడా ఉమ్మ అంటే ఆడు ఇంకెవడా ఎత్తే ఇచ్చేది మనం పోతుంది. అవునవును. వీడు వచ్చిండా ఉన్నాడా? అవునే బేబీ పట్టుకోరి, అది బయలుకి ఎంత పట్టుకోరి. అరే అని పట్టుకో ఏమన్నా